మనం చెప్తేనే సెలెన్కి కొంచెం
పాపులారిటీ లిమిటెడ్ ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. లేకపోతే ఎంత సెన్సిటివ్ ఉన్నా మనం ఏ ఒక్కరికి డౌట్గా రాదు, మామూలుగా రాదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరినీ రామ్ చరణ్ అందరినీ ఒకటేసారి స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారు. నిజంగా ప్రాజెక్ట్ కెళ్ళా లాంచింగ్ ప్లాట్ఫామ్ మీకు కూడా ఇది లాంచింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే చరణ్. ఐ డెఫినెట్లీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ డెఫినెట్గా ఇంకో గ్రాఫ్ వెళ్తుంది మీ కెరియర్. సో యూ వాంట్ టు టాక్. Good evening, everybody. My name is Sai Charan. I completed degree in research. చిన్నప్పటి నుంచి మనుషులు అంటుంటారు ఒకటి, దేవుడికి ఒకటి మైనస్ ఇస్తే ఇంకోటి ప్లస్ ఇస్తారండి. దేవుడు నాకు అందరితో రంగుని మైనస్ ఇచ్చారేమో కానీ నాకు డ్యాన్స్ అనే తరంతులు ఒకటి ప్లస్గా ఇచ్చారు నాకు. అదంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టము, కష్టం అంటే కాదు, పిచ్చి అంటారు కదా, అదనమాట. ఒక హీరో డ్యాన్స్ చేస్తుంటే టీవీ ముందుకు వెళ్ళి గవర్నమెంట్ కనిపించే దగ్గరికి చూసేవాడిని. అతను ఏమో చేస్తారో హ్యాపీ నేను అదే చేయాలి అని చెప్పి అలాగే చేసి ట్రై చేసేవాడిని. పట్టాను, లేచాను, మళ్ళీ పట్టాను, మళ్ళీ లేచాను, ఇలా చాలా ట్రై చేశాను. కానీ మేము బ్రెయిన్స్ కదా, మాకు ఆశ్రమం వస్తుంటే మేము 4 గోడల మధ్యలోనే ఉంటాం. ఈ సొసైటీ ఏంటో మాకు తెలియదు, ఈ నేచురల్ ఏంటో మాకు తెలియదు. బయటకు వస్తే ఈ ఆపర్చునిటీ ఉంటాయని, నెక్స్ట్ ఈ అవకాశాలు మాకు ఇస్తారని మాకు తెలియదు. ఆఫ్టర్ డిగ్రీ నేను వైజాగ్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇలా డ్యాన్స్ ఆపర్చునిటీ ఉంటే ఇలా ఛాన్సెస్ ఇస్తారని. అప్పటి నుంచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను, వీడియోస్ బయటికి పంపించాను. అప్పుడు తర్వాత కొంతమంది నా యూట్యూబ్ ఛానల్ ఉంది, చరణ్ బ్లాగ్ డ్యాన్స్ వీడియోస్ అని, దాంట్లో నా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి చూసిన తర్వాత కొంతమంది అన్నీలు నన్ను చూసి డ్యాన్స్ చూసి ఈవెంట్స్ బిల్డప్ చేశారు. అలాగే నేను అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. మా ఇక్కడ తేజస్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ అని చెప్పి ఆర్గనైజేషన్ ఉంది మా కోసం. అలా మేము అందులో ఉంటున్న కొద్దీ ఒకరోజు డేట్ గుర్తులేదు కానీ సండే ఆ రోజు అనుకోకుండా మా హాస్టల్కి అనుమానం వచ్చారు. అనుమానం వచ్చి మాకు స్నాక్స్ తీసుకొచ్చి మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పి మాకు వచ్చారు. అది సడన్గా ఒకళ్ళొకరు పరిచయం, అంటే మేడంకి మా డీటెయిల్స్ చెప్తుంటే నా పక్కన ఉన్న ఫ్రెండ్, మేడం పెద్ద మంచి డాన్సర్ వీడు అని చెప్పారు అన్నమాట మేడంకి. మేడం ఆ రోజు సరదా కలిసి ఒక డ్యాన్స్ చేసి చూడాలనిపిస్తుంది అన్నారు. ఆ రోజు మేడం ముందు డ్యాన్స్ చేసి చూపించాను. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా వాళ్ళకి జాలేసో లేకపోతే ఫ్రెండ్స్తో ఒక పెద్ద సాయం చేసి వాళ్ళు మర్చిపోతారు తర్వాత. కానీ మేడం అలా కాదు, ఈరోజు చెప్పచ్చో చెప్పకూడదు అంటే పొగుడుతున్నారని అనుకుంటారేమో కానీ అందరూ, కానీ ఇది నిజం. మేడం వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి బిజినెస్ అంటే ఆవిడ డాక్టర్ అంటారు, చాలా పనులు ఉంటాయి ఆవిడకి. అవన్నీ పక్కన పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత నా డ్యాన్స్ వీడియో ఎడిటింగ్ చేసి ఏబిఎన్ ఛానల్లో అప్లోడ్ చేసి చాలా సెలబ్రిటీస్కి నా వీడియోస్ పంపించి నా కోసం రికమెండేషన్ చేసి నాకు రోజు అప్డేట్ ఇచ్చేవారు మేడం. ఆ రోజు నుంచి మేడంతో నాకు కాంటాక్ట్ ఉంది. ఆ రోజు నుంచి చెప్తాను అందరూ రోజు నా వీడియో అయితే మేడం ఫుల్ సపోర్ట్ నాకు ఇస్తూ ఇంతవరకు తీసుకొచ్చాను. నేను ఈరోజు మీ అందరి మధ్యలో నేను నిల్చొని ఫస్ట్ టైం నేను మైక్ మాట్లాడడానికి శరణం అవుతుంది. ఈరోజు నిల్చొని సార్ మాట్లాడుతున్నాను. సార్ టీవీలో చూసేవాడిని, ఎప్పుడు స్టేజ్ చేసినప్పుడు సార్ యాంకరింగ్ చేస్తుంటే అప్పుడు అనుకుంటున్నాడిని. అక్కడ ముందు నిల్చొని మాట్లాడుతూ కింద కాదు. మీరంతా కాదు అను మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వినోద్ సార్ అండ్ ప్రణయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరూ చూశారు కదా, మీరు తప్పకుండా ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ చాలా మంది మూవీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు.
అబ్బాయికి తప్పకుండా ఎక్కడైనా ప్లాట్ఫామ్ చూపించాలని కోరుకుంటున్నాను. అన్ని ఉన్నవాళ్ళని చూపించడం వేరే, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం డిఫరెంట్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సో మెమొరబుల్గా ఉండడానికి మేము ఒక్కసారి సుమన్ గారు మీ చేతుల మీదుగా చరణ్కి బొకేతోని అభినందించాల్సింది కోరుతున్నాను. సో అదండి, మీరు ఇందాక చెప్పినట్టుగా క్రాస్ రోడ్స్ ప్లాట్ఫామ్ అంటే ఇలాగే ఉంటుంది.